హలో గైస్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మూవీ లునాటిక్స్. ఈ వీడియోలో మనం ఏలియన్ రామ్యులస్ మూవీ రివ్యూ గురించి మాట్లాడుకుందాం. సింపుల్గా చెప్పాలంటే సినిమా అయితే మాత్రం ర్యాంప్ ఆడించింది భయ్య. ఏలియన్ ఫ్రాంచైజ్ థీమ్ తెలిసిన వాళ్ళు, ఆ వరల్డ్కి అలవాటు పడ్డ వాళ్ళకి ఈ సినిమా పిచ్చగా నచ్చుతుంది. నేనైతే సినిమాకి వెళ్ళేంత వరకు కూడా డౌట్గానే ఉన్నా, ఎందుకంటే ఫీడ్ ఆల్వరేజ్ టేక్ ఎలా ఉంటుందో ఈ ఫ్రాంచైజ్ మీద అని, కన్విన్స్ చేయగలడా లేదా ఫ్రాంచైజ్ ఫ్యాన్స్ని అని. సినిమాని మాత్రం సింగిల్ హ్యాండెడ్గా ఎగరేసి మింగాడు పోయా. ఇప్పటిదాకా మనం చూసిన ఏలియన్ ఫ్రాంచైజ్లో వచ్చిన మూవీస్ని మనం రిడ్లీ స్కాట్ స్టైల్లో, అంటే గ్రాండీర్ విజువల్స్ అని కానీ, హై స్కేల్ విఎఫ్ఎక్స్ అని కానీ, డీసెంట్ ఇనఫ్ పేస్లో కానీ చూసి ఇప్పుడు వచ్చిన ఏలియన్ రామ్యులస్ మూవీని సడన్గా ఒక ఈవిల్ డెడ్ స్టైల్లో చూస్తే ఎలా ఉంటుందో అలా ఉంది ఫిలిం. ఏలియన్ ఫ్రాంచైజ్లో ఉన్న మొత్తం డీటెయిల్స్ని తెలుసుకుని చాలా కేర్ఫుల్గా దాన్ని సైఫై థ్రిల్లర్ నుంచి సైఫై హారర్గా చాలా నీట్గా క్రాఫ్ట్ చేశారు డైరెక్టర్ ఫీడ్ ఆల్వరేజ్. హ్యాట్స్ ఆఫ్ సార్. ఇక మనం ప్లాట్లోకి వెళ్తే, జాక్సన్ స్టార్ మైనింగ్ కాలనీలో ఉండే రెయిన్ అండ్ తన అడాప్టెడ్ సింథటిక్ ఆండ్రాయిడ్ అయిన యాండీ ఈ మైనింగ్ కాలనీలో వాళ్ళ యొక్క కాంట్రాక్ట్లో వర్కింగ్ అవర్స్ అయిపోయాయని వేరే ప్లానెట్ అయిన యోగా 3కి వెళ్ళడానికి పర్మిట్స్ కోసం ట్రై చేస్తారు. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళున్న స్టార్లో అసలు డే అనేదే ఉండదు, ఎంటైర్లీ నైటే ఉంటుంది. అయితే అన్యాయంగా వేల్ అండ్ యూట్నీ కంపెనీ వర్కింగ్ అవర్స్ లిమిట్ మళ్ళా పెంచడం వల్ల యోగా 3కి వెళ్ళడానికి కుదరదని తెలుసుకుంటారు. తర్వాత వీళ్ళకి అక్కడికి వెళ్ళడానికి ఒక అనఫీషియల్ వే తెలుస్తుంది, బికాస్ ఆఫ్ హిస్ ఎక్స్ బాయ్ ఫ్రెండ్ టైలర్. ఆ అనఫీషియల్ వే ఏంటో మీరు సినిమా చూసే తెలుసుకోవాలి, ఎందుకంటే రిలీజ్ చేసిన ట్రైలర్స్ అండ్ టీజర్స్లో కూడా ఇక్కడి వరకే రివీల్ చేశారు. నేనైతే మీకు స్టోరీ ప్లాట్ మొత్తం స్పాయిల్ చేద్దాం అనుకోవట్లేదు, జస్ట్ బేసిక్ ప్రిమైజ్ అనమాట. ఇక ప్రోస్ అండ్ కాన్స్ విషయానికి వస్తే, అన్నిటికంటే మొదటిది స్క్రీన్ ప్లే. నాకైతే పర్సనల్గా చాలా నచ్చింది. దీనికి డైరెక్టర్ ఫీడ్ ఆల్వరేజ్ మాత్రమే కాదు, రొడోస్ వాయిగస్ అని ఇంకొక ఆయన కూడా స్క్రీన్ ప్లే రైటింగ్లో ఇన్వాల్వ్ అయ్యారంట. మేబీ అందుకేనేమో ఎంత బెటర్ అవుట్పుట్ వచ్చింది. ఒక్క నిమిషం కూడా బోర్ కొట్టనివ్వకుండా, తెలిసిన థీమ్ అయినా అండ్ మనం ప్రిడిక్ట్ చేయగలిగేలానే ఉన్నా సరే నీట్గా చేశారు సీన్ బై సీన్. అండ్ ఆల్సో ఈ డైరెక్టర్కి ఉన్న బిగ్గెస్ట్ ట్రైట్ ఏంటంటే ప్రెజెంటింగ్ హారర్ ఎలిమెంట్స్ ఇన్ స్పూకీ ఆర్ క్రీపీ వే. డెఫినెట్గా స్క్రీన్ మీద మీకు అది తెలుస్తుంది. సీన్ ప్రజెంట్ చేసినప్పుడు వీళ్ళు యూజ్ చేసిన లైట్ అండ్ కలర్ సెటప్ కూడా ఆ వరల్డ్లో టెన్షన్ బిల్డ్ చేయడానికి, ఆడియన్స్ని ఎంగేజ్ చేయడానికి చాలా హెల్ప్ అయ్యాయి. వీ డెఫినెట్లీ హ్యావ్ టు అప్రిషియేట్ దిస్. ఇక యాక్టింగ్ అండ్ మిగతా విషయాలకు వస్తే, ప్రతిసారి ఏలియన్ ఫ్రాంచైజ్లో ఫిలిం లానే ఈ ఫిలింలో కూడా ఒక ఆండ్రాయిడ్ రోబో ఉంటాడు. ఈ క్యారెక్టర్ పేరు యాండీ, ప్లేడ్ బై డేవిడ్ జాన్సన్. అసలు ఈయన చేసిన యాక్టింగ్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంది. అసలు స్విచ్చింగ్ షేడ్స్ వెన్ ఎవర్ ద చిప్ ఆఫ్ హిమ్ ఇస్ చేంజ్డ్. పర్ఫెక్ట్ యాక్టింగ్. అసలు ఎలా దొరుకుతారో తెలియదు కానీ వీళ్ళకి యాక్టర్స్. హీస్ అ పర్ఫెక్ట్ కాస్టింగ్ చాయిస్ ఫర్ యాండీ రోల్. చాలా క్లియర్గా డిఫరెన్స్ని అయితే చూపించగలిగారు యాక్టింగ్లో. ఈయనే కాదు, కాస్ట్ పెద్ద ఎక్కువ లేరు కానీ ఉన్న కాస్ట్ అందరూ కూడా వాళ్ళకున్న రోల్స్లో యాప్ట్గానే యాక్ట్ చేశారు. ఇంకోటి మనం మాట్లాడుకోవాల్సింది యాక్షన్ కొరియోగ్రఫీ. నేను ఆల్రెడీ వాచ్ బిఫోర్ వీడియోలో చెప్పినట్టుగా ప్రీ క్లైమాక్స్లో వచ్చే ఆ గ్రావిటీ అండ్ యాంటీ గ్రావిటీ యాక్షన్ సీక్వెన్స్ వర్క్డ్ అవుట్ అ బిగ్ టైమ్ ఫర్ మీ. అండ్ ఫిల్మ్లో xenomorphsని చంపడానికి యూజ్ చేసిన ఫ్యూచరిస్టిక్ వెపన్స్ కాన్సెప్ట్ భలే ఇంట్రెస్టింగ్గా అనిపించింది నాకు. ఇక బ్యాక్గ్రౌండ్ స్కోర్ విషయానికి వస్తే, బెంజమిన్ వాల్ఫిష్ డిడ్ ఏ గ్రేట్ జాబ్. ఈ సినిమాలో కొన్ని సీన్స్లో ఏలియన్ 1979లో వచ్చిన మ్యూజిక్ని యూజ్ చేశారు కొన్ని సీన్స్కి. వీ విల్ ఫీల్ ఫెమిలియర్ అండ్ గెట్ కనెక్టెడ్ టు దాట్ అని అది చాలా బాగా బ్లెండ్ చేశారు. అండ్ జంప్ స్కేర్స్ వచ్చే సీన్లో కూడా డ్యామ్ హై పెట్టి స్పైన్ చిల్లింగ్ వైబ్స్ని తెప్పించగలిగారు. సో ఓవరాల్గా సినిమా చూసాక నాకైతే ఇవే పాజిటివ్స్గా కనిపించాయి. ఇక నెగిటివ్స్ విషయానికి వస్తే, చెప్పుకోదగ్గ పెద్ద నెగిటివ్ పాయింట్స్ కాదు కానీ చిన్నవే, బట్ యా చెప్తా. ఇప్పటి వరకు ఏలియన్ ఫ్రాంచైజ్లో చూసిన ఫిల్మ్స్ అన్నిట్లోనూ కూడా కొంచెం పెద్ద ఏజ్డ్ యాక్టర్స్ ఉండడం వల్ల ఏమో తెలియదు కానీ, నాకు మాత్రం ఏలియన్ రామ్యులస్ చూస్తున్నంతసేపు నెట్ఫ్లిక్స్లో ఏదో టీన్ స్పేస్ డ్రామాని చూస్తున్నాను ఫీల్ వచ్చింది. మేబీ బికాస్ ఆఫ్ కాస్ట్ అనుకుంటా, ఎందుకంటే ఈ కాస్ట్లో అందరూ ఆల్మోస్ట్ ఏజ్ తక్కువ ఉన్న యాక్టర్సే ఉన్నారు. సో యా. అండ్ ఇంకోటి ఏంటంటే, ఫిలిం కూడా కొన్ని చోట్ల ప్రిడిక్టబుల్గానే ఉంటుంది. ఇది పెద్ద ప్రాబ్లం ఏం కాదనిపించింది, థ్యాంక్స్ టు దట్ గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే. అదే సేవ్ చేసింది ఫిలింని. సో యా, ఇక రేటింగ్స్ విషయానికి వద్దాం. యాక్చువల్గా ఇప్పుడు నుంచి కొత్త స్టైల్లో రేటింగ్స్ ఇద్దాం మనం. ఇక నుంచి ఎప్పుడులా ఒకటే ఫైనల్ స్టార్ రేటింగ్లా కాకుండా మనం మాట్లాడుకున్నట్టు కేటగిరీ వైజ్ రేటింగ్స్ ఇచ్చి దాని నుంచి ఓవరాల్ రేటింగ్ క్యాలిక్యులేట్ చేద్దాం. ఫస్ట్ ది యాక్టింగ్కి 3.5/5 ఇవ్వచ్చు. సెకండ్ ది మ్యూజిక్కి 3/5 ఇవ్వచ్చు. అండ్ థర్డ్ ది సినిమాటోగ్రఫీకి 4/5 ఇవ్వచ్చు. అండ్ ఫోర్త్ ది స్టోరీలో ఫ్రెష్నెస్కి మనం 3.5/5 ఇవ్వచ్చు. సో దీన్ని బట్టి, ఈ రేటింగ్స్ అన్నిటిని బట్టి ఓవరాల్ క్యాలిక్యులేట్ చేస్తే ఫైనల్గా మనకి ఏలియన్ రామ్యులస్ మూవీకి మా మూవీ లునాటిక్స్ ఇచ్చే రేటింగ్ 3.5/5.
ఏలియన్ ఫ్రాంచైజ్ ఫ్యాన్స్కి డెఫినెట్గా నచ్చుతుంది. ఫ్రాంచైజ్లో ఉన్న ప్రీక్వెల్స్తో చాలా రిఫరెన్సెస్ అండ్ కనెక్షన్స్ కూడానే ఉన్నాయి కాబట్టి డెఫినెట్గా మీరందరూ ఎంజాయ్ చేస్తారని భావిస్తూ, మీరు కూడా ఏలియన్ రామ్యులస్ సినిమాని చూసినట్టయితే మీకేమనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో యా, దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో గైస్. హోప్ యూ గైస్ లైక్ దర్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మేము ఎప్పుడు చెప్పేదే అండ్ మీరు ఎప్పుడు వినేదే. లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ డూ ఫాలోస్ ఆన్ ఇన్స్టాగ్రామ్ అండ్ ఫేస్బుక్ @MovieLunatics. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. సైనింగ్ ఆఫ్ మీ మూవీ లునాటిక్స్.